భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన చివరి టెస్టు మార్చి 7వ తేదీన జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు టీమిండియాకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోనట్లు సమాచారం. ఫలితంగా 5వ టెస్టుకు అతడు దూరం కానున్నట్లు తెలుస్తుంది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేశాడు. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్ లో కలిపి 108 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా తొడకండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో మిగిలిన 3 టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ధర్మశాల వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచ్ లోనైనా అతడు ఆడతాడని భావించగా గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతడు లండన్ కు పంపించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే ఇలాంటి సమయంలో ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం ఈ సిరీస్ లో అద్భుత ఫామ్ తో కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా తాను తిరిగి మళ్లీ చివరి మ్యాచ్ కి అందుబాటులోకి రానున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో అద్భుత బౌలింగ్ కారణంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా 4వ మ్యాచ్ కి రెస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అతడు తిరిగి మళ్లీ ధర్మశాల వేదికగా జరగనున్న చివరి టెస్టుకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. అలాగే విరాట్ కోహ్లీ కూడా చివరి టెస్టుకైనా అందుబాటులోకి వస్తాడనుకుంటే విరుష్క జంటకి 2వ సంతానంగా మగపిల్లాడు పుట్టాడు. దీంతో పుత్రోత్సాహంతో ఉన్న విరాట్ కోహ్లీ చివరి టెస్టు కూడా అందుబాటులో లేడు. ఇలాంటి సమయంలో ఫ్యామిలీతో విరాట్ కోహ్లీ ఉండడం కరెక్ట్ నిర్ణయమే.